వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. ఈ రోజు వస్తారు కాల్స్తాడు రిపీట్. నా వల్ల కుదరదు తలవరే, నా వల్ల కుదరదు అన్నయ్య అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఇండియన్ 3, ఇండియన్ 4 అన్నిలో మీరు ప్రమోషనల్ యాక్టివిటీ మీరే వచ్చి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ మై EMIs are taken care of. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇక ద క్రియేటర్, ద విజనరీ, ఎవరి క్యారెక్టర్స్ గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో ఒక చిన్న బ్రేక్ ఇప్పుడు. ఎస్, ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలి. కమల్ గారు చెప్పారు, శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది, ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరూ ఇండియనే అని చెప్పారు. మీద అందరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది, ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మన భారతీయుడు 2, ద క్రియేటర్, ద విజనరీ, ఇలాంటి క్లాసిక్ ఫిల్మ్స్ని అందించడం మాత్రమే కాదు, ఏ జనరేషన్ వాళ్ళు చూసినా 28 years బ్యాక్ సినిమాని ఇప్పుడు చూసినా ఈ జనరేషన్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలాగా తీయటమే ఆయన గొప్పతనం. ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ పార్ట్ తీసే తర్వాత వేరే పిక్చర్లన్నీ వెళ్ళాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు ఇమ్మీడియట్గా మైండ్లో వచ్చేది భారతీయుడు సేనాపతి క్యారెక్టరే. కానీ ఒక్కొక్క ఫిలిం అయ్యే తర్వాత న్యూస్ పేపర్ చూస్తే ఇదే మళ్ళీ భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది. కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు. 2.0 టైంలో నాకు స్టోరీ కరెక్ట్గా సెట్ అయింది. సరే ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను. ఆయన కూడా నచ్చింది. ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే, భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చరు, ప్రొఫైల్ పిక్చరు, ఆయన నాన్న ఫోటో ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైలు, కమల్ గారు బ్రదర్స్ 2 ఫొటోస్ వాళ్ళది కూడా ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్, ఇదన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధరణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక డిజైన్ చేయండి అని చెప్పాను. అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన ఆ స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్. అది ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అక్కడ మనం ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ అంత బాగా వచ్చిందని. అలాగే భారతీయుడు ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు. చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసింది. అలాగే 25 సంవత్సరం తర్వాత ఈ పార్ట్ 2 చేసేటప్పుడు మేకప్ టెస్ట్కి ఆయన గెటప్లో వచ్చేటప్పుడు సేమ్ గూస్ బంప్స్. మీకు కూడా అది వస్తుంది నమ్ముతున్నాను నేను.